ఇట్లా నడుస్తుంది. ఒకసారి చూద్దాం. మొత్తం మీద చక్రబంధంలో కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ అట్లా నడుస్తుంటే ఒకవైపు ఈ స్కాములు పేరు నడుస్తుంటే మళ్ళీ ఒకవైపు కవిత ఒక ముఠ, కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డి ఒక ముఠ, మధ్యలో జడ్జి లెక్క కేసీఆర్ ఆయన మాట ఎవరు వింటలేరు. ఇక అయిపోయింది. ఇక మూడో ముఠ తయారైంది బీజేపీలో పోయే ముఠ గువ్వల బాలరాజు కొంతమంది ఇంకా తయారవుతున్నారు. ఇట్లా పోతున్నారు అన్నట్టు. మొత్తంగా 3 ముఠాలుగా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ 3 గుంపులు 6 కొట్లాటలుగా ముందుకు పోతున్నది. ఇక ముందే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ జైలుకి పోతే మా పరిస్థితి ఏందనేటువంటిది కూడా చర్చ నడుస్తుందట. కొంతమంది నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మమ్మల్ని కూడా వదిలిపెట్టారు రేవంత్ రెడ్డి. ఇక పోవాలంటే రేవంత్ రెడ్డికి సరెండర్ అయ్యి కాంగ్రెస్లో పోవాలి, లేదంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇంకో అధికార పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ అయినా బీజేపీలోకి పోవాలి. ఈ రెండే ఉన్నాయి బీఆర్ఎస్లో ఉంటే గట్టిగా కొట్లాడాలి, జైలుకైనా పోవాలి, ఏదైనా సిద్ధంగా ఉండాలి. అది ఒకటి. అది ఎవరు ఉండరు కాబట్టి పోతే కాంగ్రెస్ కన్నా పోవాలి, రేవంత్ రెడ్డికి తలొగ్గి, లేకపోతే బీజేపీ కన్నా పోవాలి, కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది రేవంత్ రెడ్డి నుండి. ఇదే ఉంది బీఆర్ఎస్ల ముందు, ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ముందు, నాయకుల ముందు ఉన్నటువంటి ఒకే ఒక నిర్ణయం ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి గట్టిగా కొట్లాడాలి, జైలు శిక్ష అయినా అనుభవించాలి, లేదా రేవంత్ రెడ్డి దగ్గరికి పోవాలి, లొంగిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాలి, లేదా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే, రేవంత్ రెడ్డి నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో పోవాలి. ఇది బీఆర్ఎస్ చేస్తున్న ఆలోచన ఇప్పుడు.